హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు అయితే మన వంటింట్లో అద్దిరిపోయే స్వీట్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? నోట్లో తేనెలూరే పనస తొనలు. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను పనస తొనలు అంటాను, చాలా మంది సంపెంగ పూలని కూడా అంటారు. మరి ఏదైనా గానీ పేరేదైనా స్వీట్ మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది పండగలకి అలాగే ఇంట్లో కూడా మామూలుగా కూడా చేసుకోవచ్చు. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా పిండి అయితే కలుపుకుందాము. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక కప్పుతో అయితే మైదా పిండి తీసుకుంటున్నానండి. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి మైదా పిండి అయితేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువగా తయారు చేసుకోవాలంటే గనక ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఎంత కావాలన్నా కూడా పిండి అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా నేను పిండి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను నెయ్యి అయితే కరగబెట్టి ఈ విధంగా వేసుకుంటున్నానండి. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను కదా, కాబట్టి ఈ విధంగా ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి అయితే కరగబెట్టి వేసుకుంటున్నాను. మీరు ఈ నెయ్యి స్థానంలో డాల్డా వేసుకోవచ్చు, అలాగే ఆయిల్ కూడా కాగబెట్టి వేసుకోవచ్చు. చాలా బాగా గుల్లగా వస్తుందండి. ఈ విధంగా ముందు ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా ఇలా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండిని ముద్దగా చేసుకున్నప్పుడు ఇలా ముద్దగా ఉంటే మనకి ఇది ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా సరిపోయినట్లు. నేనైతే నెయ్యి వేశాను కదా, ఈ స్వీట్లోకి నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యి అయితే వేశాను. ఇలా ముద్దగా అయిన తర్వాత దానిని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని చక్కగా ముద్దగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా మనకి పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుందండి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా పూరీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇలా వేలు పెట్టి నొక్కినప్పుడు ఇది ఇలా గుంటలాగా పడాలి. అప్పుడే పిండి అనేది మనకి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చినట్లు. పూరీ పిండిలాగా సాఫ్ట్గా అయితే పిండి తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగైతే చక్కగా కలిపేసి దీనిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తున్నాను. ముందైతే పాకం అయితే రెడీ చేసుకుందాము. ఇదిగోండి, నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను. అలాగే ఈ కప్పుతో పిండి తీసుకున్నాం కాబట్టి ఇదే కప్పుతో షుగర్ కూడా వేసుకోవాలి. ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో వాటర్ వేసుకుందాం. ఇన్ని వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసి దీనిని బాగా మరిగించుకుని పాకం తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ఈ పాకాన్ని చక్కగా మరిగించుకుని తీగ పాకం అయితే తయారు చేసుకుందాం. పాకం మరిగేలోపు మనమైతే పనస్తోనలు తయారు చేసుకుందాం. కలిపి పెట్టుకున్న మైదా పిండి ముద్ద ఉంది కదా, దీనిని ఇప్పుడు బాగా ఈ విధంగా ఒకసారి మర్దన చేసుకోవాలండి. అరగంట పాటు నానింది కదా, చక్కగా దీనిని మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటే చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. పిండి మనం చపాతీలు చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తాయండి. ఇలా అయితే పిండిని బాగా మర్దన చేసుకోవాలి. 10 నిమిషాల పాటు చేసుకున్న తర్వాత పెద్ద సైజు నిమ్మకాయ అంత పిండి అయితే తీసుకుని ఇలాగా చిన్న చిన్న ముద్దలు ముద్దలుగా తయారు చేసుకోవాలి. మనకి ఎన్ని ముద్దలు అయితే కావాలో అంత అయితే ముందు తయారు చేసుకున్న తర్వాత మిగిలిన పిండి మీద మూత అయితే పెట్టుకుంటూ ఉండాలి. మనం నెయ్యి వేసుకున్నాం కదా, కాబట్టి ఇది తొందరగా ఆరిపోతుంది కాబట్టి మూత అయితే పెట్టేసి కొంచెం కొంచెం పిండి అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకున్నాం కదా, ఇప్పుడు కింద ఈ విధంగా ఫ్లోర్ మీదే చేస్తున్నాను నేను. ఇలా పిండి అయితే పొడి పిండి చల్లుకుని దీనిని చిన్న చిన్న చపాతీల మాదిరిగా పల్చగా ఒత్తుకోవాలండి. అంటే పూరీ సైజులో చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను చిన్న సైజు అయితే తయారు చేస్తున్నాను. మామూలుగా పండగలప్పుడైతే ఇంకొంచెం పెద్ద సైజులో తయారు చేసుకుని పెద్ద పెద్దగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా నేను మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి చిన్న సైజే చేస్తున్నానండి. చూసారు కదా, ఒకసారి ఈ విధంగా చూడండి. ఒకసారి ఈ మందం వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ మందం వచ్చేసినా ఇవి వేగవు కాబట్టి అలా అని పలచగా చేసుకుంటే విరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా చక్కగా సమానంగా అయితే చేసుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. పూరీలు ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగా అయితే అన్నీ కూడా తయారు చేసుకోవాలి. మధ్యలో పాకం అయితే ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా మరుగుతుంది కదా, ఇది తీగ పాకం రావాలండి, మరీ ముదురు పాకం రాకూడదు. ఈ విధంగా ఒకసారి అయితే మరుగుతూ ఉంది, ఇంకా పాకం అయితే తయారవ్వలేదు. ఆ తర్వాత ఇలా చపాతీలన్నీ తయారు చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మీకు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ చాకు అయితే తీసుకున్నాను. చాకుతో ఈ విధంగా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. అటు చివర ఇటు చివర అనేది ఓపెన్గా, అంటే చివరికంట కట్ చేసుకోకూడదు. మధ్యలో మాత్రమే ఈ విధంగా
విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా గీతలు గీసుకోవాలండి. పైనుంచి కింద వరకు ఇలా గీతలు గీసుకోవాలి. ఆ తర్వాత దీనిని ఇప్పుడు ఇలా చుట్టుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా అయితే తయారు చేసుకోండి. పనస్తోనలు అయితే చాలా బాగా వస్తాయి. ఇలా చుట్టుకుని ఆ తర్వాత ఈ సైడ్లు అనేవి నొక్కుకోవాలి. ఇలా నొక్కుకోవడం వల్ల ఇది చక్కగా ఈ విధంగా అయితే అవుతుంది. మా చిన్నప్పుడు వీటిని పాలకాయలు అనేవాళ్ళండి. ఎందుకంటే చిన్నప్పుడు చిన్నపిల్లలకి పాల సీసాలు ఉండేవి కదా, అవైతే ఇదే షేప్లో ఉండేవి కాబట్టి పాలకాయలు అనేవాళ్ళు. ఆ తర్వాత పనస్తోనలు ఇంకా సంపెంగ పూలని రకరకాలుగా పిలుస్తున్నారు. చూసారు కదండి, ఈ విధంగా అయితే మధ్యలో ఘాట్లు పెట్టుకుని ఇలా అయితే చుట్టేసుకుని చివర్లా నొక్కేసుకుంటే చక్కగా మన పనస్తోనలు అయితే రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా నొక్కేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను. పాతకాలంలో తయారు చేసేది ముందు చేసిందండి. ఇప్పుడైతే ఇదిగోండి చూడండి ఒకసారి. మనం పనస్తోన తయారు చేసేసిన తర్వాత ఈ విధంగా మధ్యలో ఘాట్లు పెట్టాం కదా, వాటిని 2 భాగాలుగా విభజించి ఈ విధంగా ఆ చివరి కొనని మధ్యలో నుండి ఇలా బయటికి తీసినట్లయితే ఇలా వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో చూడండి. జడ అల్లికలాగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. ఇలా అయితే చక్కగా వెరైటీగా తయారు చేసుకోవచ్చు. మీరు ఇంకా పెద్ద సైజు చేసుకుంటే కనుక దీనిని ఇంకో వైపు కూడా తిప్పుకున్నట్లయితే ఇంకా బాగా వస్తుందండి. నేనైతే చిన్నగా తయారు చేశాను కదా, కాబట్టి ఈ విధంగా ఒక్కసారి తిప్పితే ఈ విధంగా జడలాగా చక్కగా వచ్చింది. అదే మీరు ఇంకా పెద్దది చేసుకున్నారనుకోండి, మరొకసారి దీనిని అలాగే తిప్పినట్లయితే ఇంకా బాగా జడ అల్లిక అనేది బాగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం 2-3 రకాలైతే తయారు చేసుకోవచ్చు. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి మీకు. ఈ విధంగా మధ్యలో ఘాట్లు అయితే పెట్టాను. ఆ తర్వాత దీనిని చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత సైడ్లు నొక్కుకోవాలి. ఇలా నొక్కడం వల్ల చపాతీ అనేది ఇది విడిపోకుండా ఉంటుందండి. ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా అలాగే చక్కగా ఉంటుంది. ఇలా సైడ్లు అయితే నొక్కేసుకున్న తర్వాత మధ్యలో రిబ్బన్స్లా కట్ చేసాం కదా, వాటిని 2 భాగాలుగా ఇలా ఓపెన్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మధ్యలో ఉంది కదా, ఈ విధంగా గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇలా గ్యాప్ కనిపించినప్పుడు చివర మనం నొక్కాం కదా, అది తీసుకువచ్చి ఇలా లోపల నుండి బయటకు అయితే తీయాలండి. ఇలా తీసినట్లయితే చక్కగా ఇది ఈ విధంగా షేప్ అయితే బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో, జడ అల్లికలాగా ఎంత బాగుందో చూడండి. ఇలా చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. పనస్తోనలు అంటే చాలా బాగుంటాయి కాబట్టి ఈ విధంగా చక్కగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా మిగిలినవన్నీ కూడా తయారు చేసేసుకుందాము. ఇలా అన్నీ కూడా చక్కగా ఒకేసారి చేసేసుకోవడం వల్ల వేయించుకునేటప్పుడు మనకి శ్రమ అనేది ఉండదండి. చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది, కానీ ఇవి వేయించుకోవడం మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకుంటే మనకి వేయించుకోవడం చిటికలో పని. కాబట్టి ఇలా ముందుగా అన్నీ తయారు చేసేసుకున్నాను. ఆ తర్వాత పాకం అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇదిగోండి చక్కగా పాకం మరిగిపోయింది. ఇప్పుడైతే ఒకసారి ఇలా కొంచెం అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం దీనిని చల్లారి పెట్టుకోవాలండి. అంటే ఊదాలి, కాలిపోతుంది. లేదంటే కనుక ఇదిగోండి ఇలా 2 వేళ్లతో ఇలా అన్నప్పుడైతే ఇది ఒక తీగ రావాలి. కాబట్టి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పాకం అనేది ఇంకా తయారవ్వలేదు. ఇంకొంచెం సేపు అయితే మరగనిద్దాము. చూసారు కదా, ఇలా వేళ్ళు అన్నప్పుడు అక్కడ ఏ తీగ అనేది కూడా అస్సలు ఫామ్ అవ్వలేదు. కాబట్టి పాకం అనేది ఇంకా రెడీ అవ్వనట్లు ఇంకొంచెం సేపు అయితే మరిగించి ఆ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఒక 5 నిమిషాలు మరిగింది. హై ఫ్లేమ్లో పెట్టి మరిగించాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. పాకం అనేది ఇలా చెక్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా ఒకసారి ఊదాలండి, చల్లారి పెట్టుకోవాలి. లేదంటే వేలైతే అతుక్కుపోతుందండి, అంటే కాలిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే పాకం చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా 2 వేళ్ళని ఇలా పాకం టచ్ చేసిన తర్వాత ఇలా అన్నట్లయితే ఇదిగోండి మధ్యలో తీగ అయితే కనిపిస్తుంది కదా, పాకం అయితే రెడీ అయినట్లే. ఇలా తీగ పాకం అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ముదిరిపోతే ఇది మనం పనస్తోనలు వేసినప్పుడు ఏమవుతుందంటే గెడ్డలుగా అయిపోతుందండి. అంటే పాకంలాగా ఉండదు, గెడ్డగా అయిపోయి ఇది పంచదారలాగా ఫామ్ అయిపోతుంది. కాబట్టి తీగ పాకం అయితే ఉండాలి. ఆ తర్వాత నేను ఇక్కడ పాకం రెడీ అయిపోయింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ కాగేలోపు వీటన్నిటిని ఈ విధంగా చక్కగా తయారు చేసేసుకున్నాను. చూడండి ఒకసారి అన్నీ ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఒక కప్పు పిండితో ఎన్ని వచ్చాయో చూసారు కదా, దగ్గర 25 వరకు వచ్చాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్స్. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, కొన్ని అయితే మీకు చూపించడానికి ఇలా పొడవుగా అయితే తయారు చేశాను, కొన్ని అయితే మాత్రం చిన్నగా తయారు చేశాను. మనకి ఏ షేప్ అయినా పర్వాలేదు. మనకి పాకంలో ఇవి పాకం పట్టుకునేటప్పుడు గిన్నె వెడల్పుగా ఉన్నట్లయితే ఎంత పెద్దవి చేసుకున్నా కూడా అందులో వేసుకుని పాకంలో అయితే వేసుకుని తీసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయితే నేను అన్నీ తయారు చేశాను. ఇదిగోండి జడల్లికలాగా ఎంత బాగా కనిపిస్తుందో చూసారు కదా అన్నీ కూడా చక్కగా ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నూనె కాగిపోయింది.
ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి వేసేసుకుందాం. వీటికి నూనె సిమ్లో ఉండాలి, హైలో ఉండాలనేది ఏమి ఉండదండి. నూనె బాగా కాగిన తర్వాత ఇలా వేసుకుని వేయించేసుకోవడమే. చక్కగా త్వరగానే వేగిపోతాయి. ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే ఇలా వేసేసి వేయించుకోవాలి. చక్కగా పొరలు పొరలుగా ఇవి పొంగి చాలా బాగా వస్తాయి. చూసారా, ఇప్పుడు ఇవన్నీ వేస్తాం కదా, ఇదిగోండి వెంటనే చక్కగా వేగిపోయింది. చూడండి ఒకసారి, చూసారు కదా ఎంత బాగా వచ్చాయి. చూడండి ఒకసారి. మనం నెయ్యి వేసి పిండి కలిపాం కదా, చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇలా గుల్లగా వస్తాయండి. ఇంక ఇందులో ఏమీ వేసుకోకర్లేదు, చాలా ఈజీ. ఎవరైనా సరే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా వీటిని ట్రై చేసేయచ్చు. చూడండి, ఇదిగో మనం తిప్పాం కదా, జడ అల్లికి లాగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. ఇవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. మా చిన్నతనంలో అయితే మేము ఇదిగోండి ఇలా తయారు చేసేవాళ్ళం. పండగలంటే పిండి వంటలు తయారు చేసుకుంటాం కదా. మాకైతే మా అమ్మ చిన్నప్పుడు అరిసెలు, జంతికలు, ఈ విధంగా పనస్తనులు ఇవన్నీ కూడా తయారు చేసేది. చక్కగా సందడిగా కూర్చుని అన్నీ హెల్ప్ చేసేవాళ్ళం అండి. చపాతీలు చేయడం అంటే చిన్నప్పుడు చేసేసేవాళ్ళం, చాలా ఇంట్రెస్ట్గా అనిపించేది. పెద్ద అయ్యాక ఆ ఓపికలన్నీ పోయాయండి. ఇప్పుడు చేయాలంటే అమ్మోయ్ బాబాయ్ అనుకుంటున్నాము. చిన్నప్పుడు అయితే ప్రతి దాంట్లోకి తలదూచి అన్నీ చేసేవాళ్ళం అండి. ఇలా చపాతీలు చేయడం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. పండగంటేనే నిజంగా పండగలా ఉండేదండి. అసలు పండగకి నెల రోజుల ముందు నుంచి అయితే హడావిడి మొదలైపోయేది. పండగకి కంపల్సరిగా ఈ పనస్తనులు అయితే మా ఇంట్లో ఉండేవి. ఇదిగోండి ఇలా చక్కగా వేయించేసుకోవాలి. చూడండి ఒకసారి, ఇవైతే కలర్ అయితే వచ్చేసాయి. ఇంతకంటే ఎక్కువ రంగు అయితే రాకూడదు. ఇంకా రంగు వచ్చేసిందంటే ఇవి మాడిపోయినట్లుగా ఉంటాయి, బాగోవు. కాబట్టి ఈ రంగు అయితే రావాలి. చూసారు కదా, చక్కగా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. అన్నీ మంచి రంగు వచ్చేసాయి. ఇప్పుడు ఇలా అన్నీ తీసేసుకుందాము. చూడండి ఒకసారి కలర్, ఈ కలర్ అయితే రావాలి. ఈ కలర్ వచ్చినట్లయితే బాగుంటాయి. చూసారు కదా, ఇక్కడ చక్కగా గుల్లగా వచ్చి ఇదంతా కూడా విరిగిపోయింది. అప్పుడే ఇలాగా వేయించుకోవాలి. మిగిలినవి కూడా అదే మాదిరిగా వేయించేసుకుందాము. చాలా త్వరగానే అయిపోతుందండి. మనకి చిన్న చిన్న చపాతీలు చేసుకుని ఇవి చుట్టుకోవడమే కొంచెం టైం పడుతుంది, కానీ వేయించుకోవడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. కజ్జికాయలు చేసుకుంటాం కదా, అదే మాదిరిగా ఇవన్నీ కూడా చాలా ఈజీగానే వేయించేసుకోవచ్చు. ఇలా ఎన్ని పడితే అన్నీ వేయించేసుకోవచ్చు. ఇలాగే అన్నీ కూడా వేయించేసుకుందామండి. వేయించేసుకున్న తర్వాత పాకంలో వేసుకుందాం. ఇదిగోండి అన్నీ కూడా ఇలా మంచి రంగు వచ్చే వరకు అయితే వేయించేసాను. ఇప్పుడు వీటిని పాకంలో వేసేసుకుందాం. మనం తయారు చేసి పెట్టుకున్న పాకం ఏదైతే ఉందో ఈ పాకంలో ఇప్పుడు ఇవి వేసేసుకుందాము. ఇలా వేసేసుకుని ఒక్కొక్కటి ఇలా డిప్ చేసేసి వెంటనే తీసేయాలి. ఇది ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. పాకం అయితే ఇది చిక్కబడిపోయింది కదా, కాబట్టి ఇలా వేసి ఇలా డిప్ చేసేసి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేద్దాం. ఇవి కాసేపు గాలి పోసుకునేటప్పటికి చక్కగా ఇవి గడ్డగట్టేస్తాయి. ఇలా అన్నీ తీసేసుకోవాలి. ఇందులో డిప్ చేసేసి తీసేసుకోవడమే. ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలాగా ఇందులో డిప్ చేసేసి తీసేసుకోవడమే. చూసారు కదా, ఇలా అన్నీ కూడా ఇందులోకి పాకంలో వేసేసి డిప్ చేసేసి తీసేసుకోవడమే. ఎక్కువసేపు ఉంచినట్లయితే ఈ పాకం దానికి అంతా కూడా ఎక్కువ పట్టేసి ఇవి మెత్తబడిపోతాయి, కాబట్టి క్రిస్పీగా ఉండవు. కాబట్టి ఇలా వెంటనే వేసేసి చక్కగా తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, చక్కగా జ్యూసీగా పనస్తనులు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి.
చూసారు కదా, అన్నీ కూడా చక్కగా పాకంలో వేసేసి తీసేసాను. ఇదిగోండి మన పనస్తన్లు అయితే రెడీ అయిపోయాయి. సంపెంగ పూలు, పనస్తన్లు ఏదైనా అనొచ్చు. ఈ విధంగా అయితే అన్నీ తయారు చేసేసాను. ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, పనస్తన్లు రెడీ అయిపోయాయి. చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. జ్యూసీగా చక్కగా పనస్తన్లు అయినా అనొచ్చు, సంపెంగ పూలు అయినా అనొచ్చు. నేను ఇక్కడ మైదాపిండితో తయారు చేశాను. మీకు ఒకవేళ మైదాపిండి ఇష్టం లేకపోతే కనుక దీనిని గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. టేస్ట్లో ఎటువంటి డిఫరెంట్ ఉండదండి. ఈ విధంగా నేనైతే మైదాతో తయారు చేశాను. ఒకవేళ మీరు పంచదార, మైదా అవాయిడ్ చేయాలనుకుంటే కనుక గోధుమ పిండి, బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మరి చూసారు కదండి, చక్కగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని చెప్పి ఇప్పుడు మీకోసం నేనైతే టేస్ట్ చేస్తాను. ఏ విధంగా వచ్చాయో చెప్తాను మీకు. చాలా అంటే చాలా బాగున్నాయండి. చక్కగా కరకరలాడుతూ లోపల పాకం, ఇందులోంచి పాకం ఎలా వస్తుందో చూడండి ఒకసారి. చాలా బాగుంది. చక్కగా స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ లేదు, అలా అని తక్కువ కూడా లేదు. చాలా బాగుంది. మరి స్వీట్ చూసారు కదా, మనం పిండిని నెయ్యి వేసి కలిపాం కదా, ఆ ఫ్లేవర్ అయితే అసలు తింటుంటే అసలు నాకు బయట తీసుకుంటుంటేనే నాకు ఆ ఫ్లేవర్ అనేది చక్కగా తెలిసిందండి. చాలా బాగుంది స్వీట్ అయితే మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, చక్కగా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలైనా సరే, పెద్దలైనా సరే చక్కగా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఫెస్టివల్ స్పెషల్ అండి. చక్కగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ పనస్తన్లు అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.